తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు విధించిన స్టేను సవాలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన పిటిషన్, వాదన పాయింట్లు, చట్టపరమైన వ్యూహంపై సీనియర్ లాయర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణలో రాజకీయంగా మరియు సామాజికంగా అత్యంత సున్నితమైనదిగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు విధించిన స్టేను సవాలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన బీసీ రిజర్వేషన్ల అంశం అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు అమలు చేసి స్థానిక ఎన్నికల్లోకి వెళ్తామని గతంలో చెప్పిన విధంగానే నోటిఫికేషన్, ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. రిజర్వేషన్లు కూడా ఆయా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే విడుదల చేసిన నేపథ్యంలో కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో ఈ నెల 9వ తేదీన హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ, బీసీ రిజర్వేషన్లు ఆగిపోయిన సంగతి తెలంగాణ రాష్ట్రానికి, బీసీలకైతే ముఖ్యంగా తెలిసిన విషయమే. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే బీసీ మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చించారు. కొన్ని బీసీ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిన ఈ యొక్క దీనికి సంబంధించిన అంశం, అదేవిధంగా గవర్నర్, అదేవిధంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్న విషయాన్ని అయితే కొన్ని రాజకీయ పార్టీలు లేకుంటే బీసీ సంఘాల నేతలు అయితే కొన్ని పార్టీలను అయితే విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విమర్శ తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు చేయడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద విచారణ జరిపించిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతం నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పకనే చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద న్యాయ నిపుణులతోటి విచారణ చేసి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. ఇదే అంశం మీద నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దీని మీద కొంతమంది న్యాయ నిపుణులతోటి విచారణ జరిపి తర్వాత సుప్రీంకోర్టులో బీసీలకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా మాత్రం న్యాయ నిపుణులు అయితే సుప్రీంకోర్టులో విచారణ చేసి ఖచ్చితంగా ఇతర ఏ విధంగా అమలు చేస్తున్నారో అదే విధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా కృషి చేసేందుకైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా తమిళనాడు తరహాలో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 69% రిజర్వేషన్లు తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా అమలు చేసేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పదే పదే చెప్తున్నారు. ఖచ్చితంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఏకకంఠంతో అసెంబ్లీలో తీర్మానం చేసినా కూడా ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అనుకూలంగా ఉన్న కొంతమంది హైకోర్టు స్టే ఇవ్వడంతో దాన్ని కొంత రాజకీయ పార్టీలు, అదేవిధంగా కొన్ని బీసీ సంఘాలు అయితే విమర్శిస్తున్నాయి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లేందుకైతే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇదే అంశం మీద ఖచ్చితంగా న్యాయ నిపుణులతోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే న్యాయ నిపుణులతోటి సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసేందుకైతే ఖచ్చితంగా కనబడుతుంది. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు అవుతున్నాయి, అక్కడ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద కూడా న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయ బృందం అయితే విచారణ చేసి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండాలనే ఆకాంక్షతో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే సన్నాహక సలహాలు అయితే న్యాయ నిపుణులతో అయితే సలహాలు తీసుకుంటుంది భారత. అయితే సాల్మాన్, చెప్పండి, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం సరైనదే అంటారా? ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్నారంటారా, లేదంటే రిజర్వేషన్ వ్యవస్థను రాజకీయ పరంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా? సుప్రీంకోర్టులో ఖచ్చితంగా
ఎస్ఎల్పి అనేది అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే దాఖలు చేసేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని హైకోర్టు అంటే రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టు ఏదైనా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా లేకుంటే వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా దీంట్లో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే వేసుకునే అవకాశం అయితే సుప్రీంకోర్టు లేకుంటే రాజ్యాంగ పరంగా అలాంటి హక్కులు అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే తెలంగాణ ప్రభుత్వం ముందు అంటే కృషి చేసేందుకైతే సిద్ధంగా ఉంది. కాకపోతే కొన్ని మనం మహారాష్ట్ర అదే విధంగా తమిళనాడు తరహాలో ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. 50% మించకుండా బీసీ రిజర్వేషన్లు ఉండాలనేది అయితే సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. కానీ ఇక్కడ రాజ్యాంగ పరంగా యొక్క నియమం అయితే లేదు. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా 50% దాటిన ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% పెరిగింది. ఖచ్చితంగా అంటే 60% దేశవ్యాప్తంగా 60% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే అవకాశమే కనబడుతుందని అయితే న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అయితే 10% రిజర్వేషన్లు అయితే అమలు చేస్తుంది. 50% రిజర్వేషన్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్తుంది. అంటే ఈడబ్ల్యూఎస్ తోటి 50% రిజర్వేషన్లతో అయితే ఇప్పటికే 60% రిజర్వేషన్లు అయితే అమలవుతున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరట లభించే అవకాశం అయితే కనబడుతుంది అనేది అయితే న్యాయ నిపుణులు అయితే తెలుపుతున్నారు. అయితే సాల్మాన్ చెప్పండి, ఇది ఈ 42% రిజర్వేషన్ అనేది తెలంగాణ బీసీ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకవేళ ఈ తీర్పు తర్వాత ఒకవేళ రిజర్వేషన్ శాతం తగ్గితే ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు అయితే ముడిపడి ఉంది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా కులగణన అయితే చేశారు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. కులగణన చేసిన తర్వాత 57% బీసీలు అయితే ఉన్నట్టయితే మనకు కులగణన ద్వారా తెలిసింది. అంటే రిజర్వేషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 57% ఉన్న బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లు అంశానికి వచ్చేసరికి కొంత వారికి తగ్గే విధంగానైతే ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం అయితే ఒక చొరవ చూపినట్లయితే కనబడుతుందని అయితే బీసీ సంఘాలు అయితే తెలుపుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కులగణన ద్వారా ఏ కులాలు ఎంత పాపులేషన్ ఉన్నారనేది మాత్రం ఈ యొక్క కులగణన ద్వారా అయితే తెలిసింది. ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్లు కూడా కులాలకు అనుకూలంగా లేకుంటే కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీని మీద ఒక స్టాండ్ అయితే తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా అన్ని పార్టీలు అయితే ఏకకంఠంతో ఏకాభిప్రాయంతో దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అయితే ఒక ఆమోద ముద్ర అయితే వేసినట్లే కనబడుతుంది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అయితే ఒప్పుకున్నట్టే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఆయా కులాలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయో అదే విధంగా రిజర్వేషన్లు కల్పిస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి నిరూపించుకున్న అయితే బీసీ సంఘాలు అయితే కొంత అర్థం వ్యక్తం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.